పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము బీదలు ఎవరు? అద్భుతమైనటువంటి అంశం. ఇప్పటివరకు ఈ ట్రాక్లో విననటువంటి సబ్జెక్టు, ఎవరు అందించినటువంటి సబ్జెక్టు. నేను ఈ మాట అన్నానంటే మీకు అర్థమవుతూ ఉంటుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాస్తవమే అని. అబద్ధాలు చెప్పాను, వాస్తవాలే చెప్తాను. కాబట్టి బహుజాగ్రత్తగా వింటూ డెప్త్ని విశ్లేషించాలని ప్రేమతో కోరుతున్నాను. బీదలు ఎవరు? దేవుని పిల్లలారా, ఈ అంశము మీకు నేను ఎందుకు అందిస్తున్నానంటే, బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు తీసుకున్నది మొదలుకొని చనిపోయేంత వరకు ఏం ఆలోచిస్తారు అంటే, నా జీవిత కాలంలో నేను బీదలకి సహాయం చేయాలి. ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ కోణములోనైనా నేను చేయాలి సహాయం. ఎందుకంటే వారు బీదలు. ఆర్థికంగా మంచి పొజిషన్లో మేము ఉన్నాము, చేయగలిగిన పొజిషన్లో అని చెప్పేసి చాలామంది బీదలకు సహాయం చేస్తూ ఉంటారు. క్రైస్తవుల ధర్మం ఇది. గ్రంథాన్ని బట్టి బీదలకు సహాయం చేయకపోతే ఏదో నేను సహాయం చేయలేదు, ఇప్పటివరకు కూడా ఆ రికార్డు నాకు లేదు అని చెప్పేసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు అవకాశం దొరికిన ప్రతిసారి బీదలకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే బీదలను గురించి గ్రంథంలో పరమతండ్రి ఏం చెప్పాడు అంటే చాలా చెప్పాడు. వాటన్నింటిని గూర్చి చెప్పడానికి సమయం లేదు. బీదల కాన్సెప్ట్ చెప్తున్నాం కనుక బీదలకు సంబంధించినటువంటి రెఫరెన్స్లు కొన్ని చూసుకుందాం. బీదల ప్రస్తావన గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని ఆలోచిస్తే చాలా ఉన్నాయి, కానీ కొన్నింటిని మీకు నేను టచ్ చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17 మనము చదవగలిగితే అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమంటుండంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించేవాడు అని అంటాడండి. బీదలని కనికరించేవాడు ఎవడైనా సరే బీదలని కనికరిస్తున్నాడంటే యెహోవా దేవుడికి వాడు అప్పిచ్చేవాడు అని అంటాడు. కాబట్టి బీదల యొక్క ప్రస్తావన గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. ఇంకా మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం 41:1 ఏం రాయబడ్డది? బీదలని కటాక్షించువాడు ధన్యుడు అని రాయబడ్డది. ఏంటటండి? బీదలని కటాక్షించేవాడు ధన్యుడు అని రాయబడ్డది. కాబట్టి మేము ధన్యులుగా ఉండాలంటే బీదలని కటాక్షించాలి, కరుణించాలి, ప్రేమించాలి అని ప్రేమిస్తూ ఉంటారు. ఇక సువార్తలోకి మనం వెళ్తే మార్కు సువార్త 14:7 చదవగలిగితే, లైట్గా నేను ఓరల్గా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి. మార్కు 14:7 అవసరం అనుకుంటే రాసుకోండి. బీదలని ఎల్లప్పుడూ మీతోటే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. ఎప్పుడు? మీకు ఇష్టమైన వచ్చినప్పుడల్లా. ఆర్థికంగా మీకు ఉండి అయ్యో
తిండి లేకుండా, వస్త్రాలు లేకుండా బీదలు బాధపడుతున్నారు. బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో వెళ్ళి సహాయం చేయాలని మీకు అనిపించినప్పుడల్లా దాని అర్థం ఇదే అండి. బీదలు ఎల్లప్పుడూ మీతోటే ఉన్నారు, మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మీరు సహాయం చేయొచ్చు అని యేసుక్రీస్తుల వారు తెలియజేస్తాడు. ప్రియులారా, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడితో నేను ఆగుతా. కాబట్టి 66 పుస్తకాలలో బీదల యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలు ఖచ్చితంగా బీదలకి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆలోచిస్తూ సహాయం చేసుకుంటూ పోతూనే ఉంటున్నారు. అందుకొరకే ఇండియాలో ఉన్నటువంటి బీదలకే కానీ, ఇతర దేశాలలో ఉన్నటువంటి బీదలకే కానీ, వెస్ట్రన్ కంట్రీస్ ప్రాచ్యాయిత దేశస్థులు అంటే వారు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి డబ్బు పంపించటము, వస్త్రాలు పంపించటం, గోధుమలు పంపించటం, ఇంకా రకరకాల పంపిస్తూ ఉంటారు. ఎందుకయ్యా మీరు చేసేదంటే, మా దేవుడు మాకు చెప్పాడు, గ్రంథంలో ఉంది కాబట్టి మేము చేస్తున్నామంటారు. అదంతా ఎందుకండి? మన కరోనా ట్రిప్పులో చాలామంది క్రైస్తవులు, ప్రీచర్స్ ఇంటికాడ భోజనాలు వండుకొని ప్యాక్ చేసి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో ఉన్న బీదలకి, బస్ స్టేషన్లో ఉన్న బీదలకి, స్ట్రీట్స్ మీద ఉన్నటువంటి బీదలకి ఫుడ్ సప్లై చేసి, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి, బట్టలు ఇచ్చేసి వచ్చారు. ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. మరి కొద్దిమంది ఏం చేస్తారంటే, వారికున్న స్తోమత సిచ్యువేషన్లు బట్టి ఇంటికాడ అన్నాలు వండుకొని అనాథాశ్రయాలకు వెళ్ళి, జాగ్రత్తగా మీరు వినాలి, క్రొత్త కోణాన్ని చెప్తున్నా, అనాథాశ్రయాలకి అక్కడికిక్కడికి వెళ్ళి వీరంతటే వీళ్ళే సప్లై చేసేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి, అవసరం అనుకుంటే తినిపించి, అవసరం అనుకుంటే వారికి బట్టలు తొడిగించి, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారు ఉన్నారు, చేస్తున్నటువంటి వారు ఉన్నారు, చేయబోయేటువంటి వారు ఉన్నారు. మెయిన్ మోటో ఏంటంటే, మనం ఎంత సంపాదించినా ఏం పట్టుకొని పోం కదా, బ్రతికున్నప్పుడు సహాయం చేయాలా, దేవుడే చెప్పాడని చెప్పేసి ప్రియమైన దేవుని పిల్లలారా అనేక మందికి సహాయం చేస్తూ ఉంటారు. మంచిది, చెయ్యాలి అంటే ఏం కాదంటలే గ్రంథాన్ని బట్టి. నేనేం చెప్పబోతున్నా మీకంటే, బీదలని కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడని పరమ తండ్రి చెప్పాడు సొలొమోను గారి ద్వారా. బీదలకి సహాయం చేయాలి, చేస్తూనే ఉన్నాం. అయితే బీదలెవరు? ఏ బీదలకి సహాయం చేయాలని చెప్పాడు దేవుడు? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? నా పాయింట్ క్యాచ్ చేయండి. రౌడీ సీటర్లలో కూడా బీదలు ఉన్నారు, దొంగతనం చేసే వాళ్ళల్లో కూడా బీదలు ఉన్నారు, ఇలీగల్ కార్యక్రమాలు చేసే వాళ్ళల్లో కూడా బీదలు ఉన్నారు, అన్యులలో కూడా బీదలు ఉన్నారు, రెడ్ లైట్ ఏరియాలలో ఉన్నటువంటి వారు కూడా బీదలు ఉన్నారు. తెలుసుగా, మనందరికీ తెలుసు. అన్ని వర్గాలలో, అన్ని కమ్యూనిటీల్లో ఉన్నారు బీదలు. ఎట్ ద సేమ్ టైము క్రైస్తవులలో కూడా బీదలు ఉన్నారు. దేవుని కాన్సెప్టు బీదలకు సహాయం చేయాలి. అయితే ఏ బీదలకు చేయాలి సహాయము? అన్ని వర్గాలలో ఉన్నటువంటి బీదలకు సహాయం చేయాలా, పర్టికులర్గా ఒకే వర్గంలో ఉన్న బీదలకు చేయాలా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక మెదడుకి పదును అంటారు, దీన్ని మేత అంటారు. జాగ్రత్తగా మీరు వినాలి, మీ మైండ్స్ ఎక్కడికో పంపించొద్దు. ఒక అద్భుతమైనటువంటి వే, మీరు ఎక్కడ ఎతికినా దొరకని వే మీకు నేను తెలియజేస్తున్నాను. ఏ బీదలకి సహాయం చేయాలన్నది దేవుడు ప్రణాళిక. మనమేం చేస్తున్నాము? తయారు చేసుకొని ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, వస్త్రాలు కానీ అన్నీ తయారు చేసుకొని వెళ్తూ ఏ బీదవాడు కనపడితే వాడికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అవునా కదా?
అక్కడ ఒక తాగుబోతుంటాడు, వానికి కూడా అన్నం పెడుతున్నాం, తిన్న తర్వాత వాడికి స్ట్రెంత్ వస్తుంది, మళ్ళీ ఏం చేస్తాడు వాడు, బార్ షాప్కి పోతాడు, మళ్ళీ ఒక పెగ్ వేసుకుంటున్నాడు. ఒక రెడ్ లైట్ ఏరియాకి పోతున్నాం, మనము కనపడుతున్నారు కదా అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నాము. డబ్బులు తీసుకొని వారేమైనా దేవుడి సన్నిధికి వస్తారా? మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ వ్యభిచారం చేస్తారు. గంజాయి బిజినెస్ చేసేటువంటి వాళ్ళల్లో కూడా బీదలు ఉన్నారు. రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము, వానికి కూడా మనం ఇస్తున్నాం, వాడు కూడా బీదే అని. వాడు డబ్బులు తీసుకుంటాడు, వస్త్రాలు తీసుకుంటాడు, ఫ్రూట్స్ తీసుకుంటాడు, వాడికి స్ట్రెంత్ వస్తుంది, మళ్ళీ వాడు చెన్నై, ఢిల్లీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏం చేస్తాడు, వాడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. దేవుడు వైపు తిరగటలేదు. ఒక్కసారి ఈ ట్రాక్లో ఆలోచించండి. మనము చేసినటువంటి సహాయము ఉపయోగకరంగా ఉంటలే, పైగా వాడిని ఎంకరేజ్ మనం చేస్తున్నాం. పోనీ ఒక్కడైనా కన్వర్ట్ అయ్యాడా, ఒక్కడైనా దేవుడి వైపు తిరిగిండా అంటే లేదు, అలాంటి పరిస్థితులు లేవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దొరికినోనికి దొరికినట్టుగానే వాడు కూడా బీదడు అని చెప్పేసి సహాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. బైబిల్లో అలాగ సహాయం చేయమని, ఆ బీదలకి సహాయం చేయమని గ్రంథంలో ఎక్కడైనా ఒక సింగిల్ రెఫరెన్స్ ఉందా? ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి. బీదలకి సహాయం చేయాలి, అది ఓకే. ఏ బీదలకి? అన్నిలలో ఉన్న బీదల, దొంగలలో ఉన్న బీదల, ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్న వారిలో బీదల, ఇంకా మిగతా టెర్రరిస్టులలో ఉన్న బీదల? టెర్రరిస్టుల బీదలు లేరా? ఎప్పటికప్పటికి వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం. అలా చేయమని చెప్పాడు ఆ దేవుడు. సత్యవాక్యాన్ని సరిగా విడగొట్టాలి. ఇంగ్లీష్లో అంటాడు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యవాక్యాన్ని సక్రంగా విడగొట్టి వాస్తవమైన జ్ఞానం ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారంగా పాటించు. నచ్చినట్టు కాదు. అర్థమవుతుందా? లెక్క అడుగుతాడు దేవుడు ఎవడికి పడితే వాడికి సహాయం చేస్తే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. బీదలు ఎవరు? ఏ బీదల యొక్క ప్రస్తావన దేవుడు గ్రంథంలో చెప్పాడు? ఎవరికి పడితే వారికి చేయమని అంటే చేద్దాం. ఏ వర్గములోనైనా బీదలుంటే వారికి కూడా చేయమని అంటే చేద్దాం, తప్పే ఉంది. క్రైస్తవుడికి చట్టం బైబిల్, చట్టం చెప్పాలి, మనకి ఊహలు వద్దు. చట్టం చెప్పితే చేద్దాం, బైబిల్ సైలెంట్ అయితే ఉందాం. బైబిల్ చెప్పండి చేయడానికి నువ్వెవరివి, నేనెవరిని? గ్రంథ పరిధిలో మనం ఆలోచించాలి, చెయ్యాలి. ఏమంటున్నా? గ్రంథ పరిధిలోనే మనం ఏ పనైనా చెయ్యాలి. ఏది చేస్తున్నా గ్రంథం సపోర్ట్ చేయాలి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, గ్రంథం సపోర్ట్ చేయకపోతే నువ్వు సపోర్ట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా స్పీడ్గా పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. నేను ముందే చెప్పాను, ఎవరికీ తెలియదు ఈ సబ్జెక్టు. ఎవ్వడు కూడా పరిశీలించి అర్థం చేసుకునే మూమెంట్లో లేడు. బీదలంటే బీదలే, బీదలంటే బీదలే. వెనకడికి ఎవడోనాట తెల్ల చీర కట్టుకునో ఎర్ర చీర కట్టుకున్న వారందరూ నా భార్యలే అన్నారట. అర్థం కావటం కొరకు చెప్తున్నా. నీ భార్య ఎర్ర చీర కట్టుకోవచ్చు, నీ భార్య తెల్ల చీర కట్టుకోవచ్చు, నీ భార్య ఏదైనా కట్టుకోవచ్చు, ఆఫ్కోర్స్. బయట కనపడ్డ వాళ్ళందరూ భార్యలంటే ఎలా యాక్సెప్ట్ అయింది లోకం? కనపడ్డ ప్రతి వాడు కూడా బీదవాడే. వాడు కూడా సహాయం చేయాలంటే నీకేం తెలిసింది గ్రంథం గురించి? తండ్రి మనసు ఏం గ్రహించావు నువ్వు? చూద్దాం. ప్రేమన్న దేవుని పిల్లలారా, ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసి దీని గురించి పరమ తండ్రి ఏం చెప్పాడో తండ్రి అయిన దేవుణ్ణి అడుగుదాం, జాన్సన్ కాదు. జాన్సన్ చెప్తే ఏం చెప్తాడు? తప్పులు చెప్తాడు, వాడికి నచ్చినట్టుగా చెప్తాడు. కానీ పరమ తండ్రి అలా చెప్పడు కదా.
పరమతండ్రి చెప్పడు, పరమతండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్పరు. మాలో మిస్టేక్స్ ఉన్నాయండి, మాలో పాపం ఉన్నదని నిరూపించే సత్తా మీలో ఎవరికైనా ఉందా నాన్న ఓపెన్ ఛాలెంజ్ చేశారు వారు. దేవుడు అబద్ధం చెప్పడు, చెప్తే కరెక్టే చెప్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ బీదలకు సహాయం చేయమని చెప్పేసి అంటున్నాడు అన్న సంగతిని ఒకసారి ఓల్డ్ టెస్టిమెంటులో కొన్నిటిని తీద్దాం, న్యూ టెస్టిమెంటులో కొన్నిటిని పరిశీలన చేద్దాం. కొంచెం స్పీడ్గా చదువుకుంటూ పోతా. జ్ఞానవంతుడికి డీప్గా చెప్తేనే అర్థమైందని అనుకోను నేను, లైట్గా చెప్పినా వానికి అర్థమైపోయింది. అలాగ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా నేను, దయచేసి అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం అందరూ తీయాలి. ద్వితీయ ఉపదేశకాండము అంటే రెండోసారి ఉపదేశిస్తున్నాడు పరమ తండ్రి. ప్రియులారా, ఇక్కడ సందర్భం చెప్తున్నా నేను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానుకి వెళ్తున్నారు. సందర్భం ఇది. మార్గంలో ఉన్నారు, అరణ్య మార్గంలో. దేవుడు రెండవసారి మోషే గారి ద్వారా ఏమంటున్నాడు, 15వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతున్నా చూడండి. మీకు ఎక్కడ నచ్చిద్ది అక్కడ అండర్లైన్ చేసుకోండి. 7 నుండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో నీ 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 అంటున్నాడు. నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో, నీ సహోదరుల, బయటి సహోదరులు కాదు, నీ సహోదరులలో అంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారే. ఇశ్రాయేలీలు 12 గోత్రికులు, ఒక గోత్రానికి మరొక గోత్రికులు సహోదరులు. అర్థం చేసుకోండి. నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, నీ సహోదరులలో బీదవాడే, బయట బీదవాడి గురించి మాట్లాడటలే. ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యముగా చెయ్యి చాచి వాని ఎక్కర చొప్పున వాని ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల, బయట సహోదరుడు కాదు, వేరే వర్గం కాదు, బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకి మొరపెట్టును, అది నీకు పాపమైద్ది సుమి అంటున్నాడు. ఏమర్థమైంది మీకు? ఏ బీదవాని గురించి మాట్లాడుతాడండి? ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి బీదవాళ్ళ గురించే. ఇశ్రాయేలీలో ఒకవేళ ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పక్కమిటే ఒకవేళ బీదవాడు అంటాడు, వాని గురించి ఆలోచించమంటాడు, వానికే సహాయం చేయమని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళని పక్కకు పెట్టేసి వీళ్ళని దాటి అన్యుల్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న బీదవాడికి కాదు. దయచేసి గ్రహించాలి. అద్భుతమైనటువంటి సూపర్ థియరీ ఇది. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నీ నీ అని అన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి. బయట వారి గురించి ఏమైనా మాట్లాడాడండి ఇక్కడెక్కడన్నా? నీ సహోదరులు, నీ పురములో నీ నీ నేను అంటున్నాడు. ఇప్పుడు మనకి స్ట్రైక్ కావాలి. మనము క్రైస్తవులము, సహాయం చేయాలి. ఎవరికి చేయాలి? ఎస్, ఎగ్జాక్ట్లీ. క్రైస్తవులు అందరూ కోటీశ్వరులు లేరు కదా, ఉన్నారా? లేరు. ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, బిలో పవర్టీ కింద ఉన్నటువంటి వారు ఉన్నారు. వీడేం చేయాలంటే, అయ్యో నా సహోదరుల్లో ఒక బీద సహోదరి, బీదవాడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళకే చేయాలి.
వారి గురించి ఆలోచించాలి, వారికి సహాయం చేయడానికే ప్రయత్నం చేయాలి తప్ప వీళ్ళని పక్కకు పెట్టేసి అటు డినామినేషన్ వాళ్ళ దగ్గర పోవడం కానీ, మళ్ళీ వీళ్ళని పక్కకు పెట్టేసి అన్య జనాంగంలో ఉన్నటువంటి బీదల దగ్గరికి పోవడం కానీ, రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో ఉన్నటువంటి బీదల దగ్గరికి వెళ్ళి సహాయం చేయొద్దు. నీకు లేఖనం జరగకపోతే తెలవనట్టుగానే ఉండాలి. మనం తెలిసినోడి దగ్గరకు రావాలి, ఎవరికి సహాయం చేయాలని అడగాలి. గుడ్డెది శాలపడ్డట్టుగా వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ సహోదరుల్లో బీదవాడికి ఆవశ్యకముగా నువ్వు సహాయం చేయాలి అని పరమ తండ్రి ఇశ్రాయేలుని గురించి మాట్లాడాడు తప్ప అన్య జనాంగాన్ని గురించి కాదు. ఫిక్స్ ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ ఐఎస్ఐ ముద్రతో చెప్తున్నాను నేను, రాసుకోండి. మీకేమైనా సందేహములు అంటే మీ తిమింగళాలను తీసుకొని రండి నా దగ్గరికి, కూర్చోబెట్టి అడగండి. యూట్యూబ్లో కూడా లైవ్ వెళ్తుంది ఇది. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలండి. ప్లెయిన్గా చదివితే అర్థం కాదు, డెప్త్. ఓకే ప్రియులారా, నిర్గమకాండము 23వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ కూడా పరమ తండ్రి ఏం చెబుతున్నాడో చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము అందరు తీయాలి, చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. 10-11 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను, 7వ సంవత్సరమున దానిని బీడు వెలవలను. అప్పుడు నీ ప్రజలలో ఉన్న బీదలు, ఇశ్రాయేలుని గురించి చెప్తున్నాడు, అన్య జనాంగంలో ఉన్న బీదలు కాదు. నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఓలివ తోట విషయంలోనూ అలాగే చేయాలి. నువ్వు ఏం చెప్తాడండి? నీ ప్రజలలోని బీదలు, నువ్వు ఏమైనా సహాయం చేయాలనుకుంటే పంట వేసినవు, పరిగంటారు చూసారు పల్లెటూర్లలో, పరిగి ఏరకుండా పోతూ ఉంటారు. మాకు కూడా పొలం ఉంది, నేను కూడా చిన్నప్పుడు పరిగేరిన, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. పరిగా ఎవరు ఏరాలంటే ప్రియమైన దేవుని బిడ్డ బీదలు. ఇశ్రాయేలులో ఒక రైతు పొలం వేస్తే 99% ఆ పంట ఆయన తీసుకోవాలి, పరిగ మాత్రము బీదలు తినాలి అని అంటాడు. బీదలు అంటే మళ్ళీ బయట నుంచి వచ్చిన అన్యుడు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి బీదలే. పరిగ ఏరుకోవాలి, వాళ్ళకి వదిలిపెట్టాలి, వాళ్ళు బీదలు కదా. సేమ్ టు సేమ్ క్రైస్తవులు కూడా అంతే. బీదవాన్ని గురించి కూడా మనం ఆలోచించకపోతే, ఏమండి, అన్నం తింటున్నప్పుడు మనము చికెన్, మటన్, స్పైసీ ఫుడ్, బిర్యానీతో తింటున్నప్పుడు కొన్ని మెతుకులు కింద పడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెతుకులు కూడా పడవద్దు కింద, వాటిని కూడా తీసుకొని తింటూ ఉంటారు. ఆ మెతుకులు పడ్డప్పుడు ఎప్పుడు పడతాయో వెళ్ళి తిందామని సీమలు రెడీగా ఉంటాయి, ఇంకా ఈగలు రెడీగా ఉంటాయి. బీదల పాపం అవి, నువ్వు వేస్తే తిని బ్రతకాలని చూస్తున్నాయి. అవి కూడా తినొద్దు, నేనే తినాలంటే ఎట్ట కూరుతుంది? అంటే ఏం చెప్పబోతున్నానంటే, దేవుని బిడ్డలలో ఉన్నటువంటి బీదల గురించి కూడా మనం ఆలోచించాలి. దేవుని బిడ్డల్లో ఉన్న బీదల గురించి చెప్పబడ్డ కాన్సెప్టే ఇది. క్రైస్తవులలో ఉన్నటువంటి బీదల గురించి, ఇశ్రాయేలులో ఉన్నటువంటి బీదల గురించి దేవుడు చెప్పిండు తప్ప ఆ బీదలని పక్కకు పెట్టేసి నెట్టేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయమని అంటలే దేవుడు మోషే గారి ద్వారా. ఇప్పటివరకు ఎన్ని మిస్టేకులు చేశాం మన బ్రతుకులో,
ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయాలి మనం. తెలియక బస్ స్టాండ్లోకి పోయి, రైల్వే స్టేషన్లోకి వెళ్ళి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడన్నా పేదవాడు కనపడుతుంటే వాడికి ఒక 100 రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ కోటర్గా సరిపోయిందిరా, చీప్ వస్తుంది, చీప్ లిక్కర్ వస్తుంది. వాడు ఇవ్వగా నువ్వేం పేదవాడు అని వానికి ఇస్తున్నావు, వాడేమో కళ్ళకు అద్దుకొని ఎమ్మట చూస్తున్నాడు బార్ షాప్ ఎక్కడ ఉందని, వెళ్ళిపోతున్నాడు, ఒక క్వార్టర్ వేసుకుంటాడు, వేస్తాడు, తాగుతున్నాడు. ఆస్కి ఏమైపోతున్నాడు చచ్చిన తర్వాత? పాతాళానికి పోతాడు. పాతాళానికి పంపించింది ఎవరు? నువ్వే కదా, నేనే కదా. ఎప్పుడన్నా ఆలోచించావా ఆ తర్వాత ఏం జరిగింది? వాడు తీసుకున్న డబ్బులని ఏం చేస్తాడని? మాఫియాస్ ఉంటారు, మాఫియాలలో కూడా బీదలు ఉంటారు. 80 ఏళ్ళు నేను బాంబే పోయినప్పుడు ఒకడు నన్ను అన్నాడు, ఒకడు, అరే ఎందుకు వచ్చావురా నువ్వు నీ హైదరాబాద్ నుంచి బాంబేకి ఎందుకు వచ్చావు? నిన్ను కాళ్ళు రెక్కలు ఇరగ్గొట్టి కూర్చోబెట్టి నీ చేతికి ఒక బొచ్చిస్తారు, నువ్వు భిక్షం ఎత్తి వాళ్ళకి సప్లై చేయాల్సి వస్తుందిరా అన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఘోరంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. బీదలకు మనం సహాయం చేస్తే వాడు బిజినెస్ చేస్తాడు అవతల. అంతర్గతంగా చాలా ఉంటాయి, మీకు అర్థం చేసుకోండి. పేదలు అనగానే ఎవడు పడితే వాడా, ఎవడికి పడితే వాడు చేయమన్నదా దేవుడి యొక్క ప్రణాళిక? అర్థం చేసుకోండి. అదే అంటున్నాడు. ఏమంటాడండి? 23:10-11 6 సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను, 7వ సంవత్సరంలో దానిని బీడు విరవలను. అప్పుడు నీ ప్రజలలో నీ బీదలు తినిన తర్వాత మిగిలిన అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగునే చేయవలను. 6 దినములు, అంతేనండి, 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను. ఇలా మనం చదువుకుంటూ పోతూ ఉంటే టక్కటక్క మనకు తగులుతూ ఉంటుంది వారిలో ఉన్నటువంటి భేదాల గురించి అని. కాబట్టి ప్రియులారా, ప్రతి లేఖనాన్ని బహు జాగ్రత్తగా వింటూ బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలి. లేవీయులకు కాండం రాస్తూ ఏం చెప్తున్నాడో చూద్దాం పరమ తండ్రి. లేవియా కాండంలోకి వెళ్దాము. లేవియా కాండము 25వ అధ్యాయం అందరు తీయాలి. లేవియా కాండం 25:35 వచనము. లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని నేనే చదువుతున్న, జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై. ఎవరటండి బీదవాడు? నీ సహోదరుడొకడు, నీ సహోదరుడు, సహృదయుడు. సహోదరుడు అంటే అర్థం ఏంటిది? సహృదయుడు అంటే ఒకే హృదయం నుంచి వచ్చినవాడు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు దేవుడు. నీ సహోదరుడు. ఇశ్రాయేలీయులందరూ 12 గోత్రికులు, వీరందరూ కూడా ఒకే హృదయం నుండి వచ్చారు. ఆ ఒక్క హృదయం ఏంటిది? ఒక్క హృదయం ఏంటిది? ఇశ్రాయేలీయులు ఎవరు గర్భం గుండా వచ్చారు? యాకోబు, అంతే కదండి. యాకోబుకి 2 భార్యలు, లేయా అండ్ రాహేలు. వీరి గర్భం గుండా వచ్చిన వారే 12 మంది 12 గోత్రికులు. వారి నుండి వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీయులు. అందుకొరకు అంటున్నాడు,
నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల, నువ్వేమో సౌండ్లో ఉన్నావుగా, నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. వానికి చేయాలి, నువ్వు వాన్ని మినిమైజ్ చేసి బయటికి వెళ్ళొద్దు. అయ్యో వీడు ఒకే బ్లడ్ నుండి పుట్టాడు, వీడు నా బ్లడ్డే, నా సహోదరుడు, ఖచ్చితంగా నేను చెయ్యాలి. నీ జనాంగములో ఉన్న నీ సహోదరుడు నువ్వు సహాయం చేయాలి ఆవశ్యకముగా. అంటే దాని అర్థం ఏంటిది? 100కి 100% ఇమ్మీడియట్లీ చేయాలి. ఏమన్నా ట్రంప్? ఇమ్మీడియట్లీ వారు మీరు బంద్ పెట్టాలి అన్నాడు. ఆవశ్యకముగా వారు ఆఫ్ చేయాలి. చేశారా చేయలేదా? చేయకపోతే ఏమైద్ది? మళ్ళీ స్విచ్ ఆఫ్, ఫండ్స్ రావు. అది పెద్దన్న పాత్ర అంటే అలాగ ఉండాలి. ప్రపంచ పోలీస్ అంటే అలాగ ఉండాలండి. కోర్స్ దాని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. అలాగే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నంటే, నిరాధారుడై బీదవాడైన నీ సహోదరుడు నిరాధారుడని యొద్దకు వచ్చిన ఎడల, రాత్రి 1 గంటప్పుడు కానీ తెల్లారుజామున 3 గంటలప్పుడు కానీ, బ్రదర్ సిస్టర్ పరిస్థితి బాగలేదు, సహాయం చేయండి, ఒక 2000 అంటే ఉంటే మాత్రం చేయాలి. లేకపోతే నువ్వు చేసేది ఏం లేదు. ఉంటే ద్రవ్యము నీ యొద్ద ఉండగా, వన్స్ నువ్వు ప్రామిస్ చేశావంటే ద్రవ్యము నీ యొద్దగా ఉండగా ఇమ్మీడియట్లీ దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేయని అంటాడు దేవుడు. లేకపోతే చేసేది ఏం లేదు. ఈనోస్ ఆయన తెలుసు కాబట్టి. ఇశ్రాయేలులో కరోడుపతులు ఉన్నారండి. ఇశ్రాయేలులో కడుబీదస్తులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలులో అడక్కదినే భిక్షగాడు కానించి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ఉన్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి? మరి అడకదినే భిక్షగాడికి చేయాలి. చేయటం లేదు వారు. నేనేమన్నా నిన్ను బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని చెప్పేసి అంటున్నానా? కాదు కదా. నీ సహోదరుడి గురించే మాట్లాడుతున్నా. ఒకే బ్లడ్ కదా, చెయ్యి, మనకు చెయ్యి. దేవుని పిల్లలారా, క్రైస్తవులు కూడా ఒకే బ్లడ్ నుండి పుట్టిన వాళ్ళం. ఏమై రైట్? ఏందా ఒక బ్లడ్? యేసు రక్తం. యేసు రక్తంలో అందరం పుట్టాం. ఒకే బ్లడ్, సహోదరులము, సహృదయులము, ఒకే గర్భం గుండా పుట్టినటువంటి వారం. కాబట్టి మనం ఏం చేయాలా? వి షుడ్ కన్సర్న్ అబౌట్ అవర్ పూర్ బ్రదరన్. బీదవారి గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఎలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మాత్రం చేయాల్సిందే. దేవుని పిల్లలకి సహాయం చేయాలి. మరి నేను ఏ ఉద్యోగం చేయట్లేదు, ఏ వ్యాపారం చేయట్లేదు, ఎట్ట బతుకుతున్నాను అనుకుంటున్నారు మీరేమన్నా బాక్సులు ఏమైనా కట్టలు వేస్తున్నారా? మీకు అర్థమైంది నా కాన్సెప్ట్. కౌంట్ చేస్తే తెలుస్తుంది. అయినా నేను బ్రతికిస్తున్నది ఎవరు? దేవుని పిల్లలలో ఉన్నటువంటి ఉన్నతమైన పొజిషన్ వారు. ఎవరి వర్షంలో వాళ్ళు. ఫోన్పే చేసేటోళ్ళు ఫోన్పే, గూగుల్ పే చేసేటోళ్ళు గూగుల్ పే. ఒక్కసారి నేను బయటికి వెళ్ళిందంటే మీకు తెలవదు నా పరిస్థితి. అంత రాయల్ పొజిషనే. కంటికి రెప్పలెక్క చూసుకుంటారు నన్ను. మీకు తెలుసో తెలియదు. 3000 నుంచి పైకే ఉంటుంది మాది గిఫ్ట్. దానికి సాక్ష్యం ప్రసంగి బ్రదరే. ఎట్ట చూసుకుంటారో. ఎందుకు చేస్తారు వారు? బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్. ఈ లేఖనాలను బట్టి ఆర్థికంగా సౌండ్ అయితే, ఆర్థికంగా భేద ఎవరు ఉంటారో వారికి చేస్తారు, చేయాల్సిందే. ఇప్పుడు నేనున్న 100% దేవుడి మీద డిఫెండ్. నా గురించి ఎవరు ఆలోచించాలి? మీరు గొర్రెలైతే, నేను కాపరినైతే, గొర్రెలు కాసేటోడు గొర్రె పాలు తాగడా? మందలు కాసేటోడు మంద పాలు తాగడా? ఒక చెట్టు నాటినప్పుడు ఒక రైతు ఖచ్చితంగా ఫలాలు తినాలి.
మరి అది నాకు దక్కనప్పుడు నాకు అన్యాయం జరిగినట్టే కదా, చెయ్యాలి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులకి సహాయం చేస్తూ ఉంటారు లేఖనాలను బట్టి. అర్థం చేసుకోండి, క్రైస్తవులు బయటికి వెళ్ళిపోయి చేయకూడదు, చేస్తున్నారు కానీ చేయకూడదు. బీదలైన సహోదరులకు మాత్రమే చేయాలి. ఓకే, అదే అంటున్నాడు 25వ అధ్యాయము 35. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై, నీ సహోదరుడే బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడల నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకవలెను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ సహోదరుడు బీదవాడైతే వాడు నీ వలన బ్రతకాలి, నువ్వు వాడిని ఫీడ్ చేయాలి. అరే, ఇక్కడ ఉన్న బీదవాడిని తీసుకెళ్ళి సిల్లకు తగిలిచ్చి బయట వాని దగ్గరికి వెళ్ళి వానికి సహాయం చేసి వానికి బట్టలు ఇచ్చి వానికి డబ్బులు ఇచ్చి, మీకు అర్థమైంది ఆ పాయింట్? ఇక్కడ సంఘాలలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా, డబ్బులు ఎక్కువైపోయి వాక్యం చెప్పేటోని పక్కకు పెట్టేసి అద్భుతమైనటువంటి జ్ఞానం బోధించటానికి పక్కకు పెట్టేసి వాళ్ళు సేకరించిన డబ్బులన్నీ కూడా ఎక్కడికో ఎవడికో పంపిస్తూ ఉంటారు. తెలుసా ఈ విషయం మీకు? సతీష్ కుమార్కి, వానికి, ఆ కుమార్కి వాడు ఏమైనా గడ్డి పెడతాడు మీకు ఎప్పుడన్నా? మీ ఆత్మలకి మంచి మంచి గడ్డి, చిట్టి అంటారు చూస్తారు, దాని తౌడు అలాంటి తీసుకొచ్చి పెడుతున్నాడా ఒరిజినల్ ట్యాంకర్కు? నీ సేవకుడు పెడుతుండే కదా, మరి నీ సేవకుని గురించి ఆలోచించాలి. నీ సేవకుడు సహాయం చేయాలి. ఆయనకు పంపించిన ఈయనకు పంపించిన డంబాలు చెప్తూ ఉంటారు. ఎందుకు? రేపు దేవుడు ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు. నువ్వు తినేదేమో ఒక దగ్గర, పాలిచ్చేదేమో మరొక దొడ్లే. అర్థమైంది ఆ పాయింట్? ఇక్కడ తినేదేమో ఒక దొడ్లే, వెళ్ళి పాలిచ్చేదేమో ఒక దగ్గర. తిండి పెట్టోనికి ఎలాగుంటుంది? అయినా ఏ రోజైనా నేను ఇట్లా బయటపడి అడిగానా, మాట్లాడానా? మీరే ఆలోచించాలి, మనం ఆలోచించాలి. దేవుడే ఒకరోజు బాధపడతా ఉంటాడు. నేను ఎప్పుడైనా నాకు మందిరం కట్టించాలని అన్ననా దావీదు? నేను ఎప్పుడైనా కోరుకున్నానా? నీకంటే ముందు తురుములు పరిపాలించారు కదా ఇశ్రాయేలీని. మరి ఎవడు నా గురించి ఆలోచించలేదే? నువ్వెందుకు ఆలోచించావంటే నా మనసు ఏంటో నువ్వు క్యాచ్ చేసావు. నేను అన్నీ చెప్పాను, నేను అన్నీ చెప్పాను. నేను ఎందుకు చెప్పాలి? నువ్వే తెలుసుకోవాలని. నా హార్ట్లో ఏముందో నువ్వే తెలుసుకోవాలి. తెలుసుకునేదా నా కోరిక నువ్వే తీర్చాలంటాడు దేవుడు. నువ్వు తీర్చావు దావీదు అని అంటాడు. అపోస్తుల కార్యం 13:22 చదివితే, నేను దావీదుని కనుగొన్నాను, యెషయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చని చెప్పి దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు. కూర్చున్నాను. కాబట్టి ప్రియులారా, బీదలైన క్రైస్తవులకి, బీదలైన మన సహోదరులకి మనము సహాయం చేయాలి. ఓకే, ఇది ఓల్డ్ వర్షన్లో చూసాం, పాత నిబంధనలు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి జీవో ఏమైనా మారిపోయిందా? పౌలు గారు కానీ మిగతా వారు కానీ క్రైస్తవులను నెట్టిపడేసి బయటికి వెళ్ళిపోయారా? సేమ్ ట్రాక్లో వచ్చారండి. సేమ్ టు సేమ్. బయటని గురించి ఎవరిని గురించి పట్టించుకోలేదండి. అపోస్తుడైన పౌలు గారు సేవలోకి వచ్చిన తర్వాత, పౌలు గారు సేవలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సేవ చేశాడా? దేవుడు ఆయనకు అప్పచెప్పిన పని ఏంటిది? డైరెక్ట్ సేవ చేయాలి. తెలుసా? పౌలు గారు మూటలు మోసే డ్యూటీ చేశాడు. ఏ మూటలు? పౌలు గారు షార్ప్ జ్ఞానంలో. నువ్వు షార్ప్ అని పెద్ద తిమింగ్లవని సేవ చేయమని అనలే దేవుడు. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఒక ట్రైల్ వేయాలి. ఏం ట్రైల్ తెలుసా? యెరూషలేము పట్టణంలో క్రీస్తు సంఘంలో బీదలు ఉన్నారు, మిగతా భూమి మీద కూడా కొన్ని క్రీస్తు సంఘాలు కట్టబడ్డాయి, అక్కడ కూడా బీదలు ఉన్నారు. అమౌంట్ మేము కలెక్ట్ చేసాం. సంఘ పెద్దలు అనరు అన్నమాట, పేతురు లాంటి వాళ్ళందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేశాము. నువ్వేం చేయంటే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఆ బీదలకు నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయాలా, ఇది నీ ఉద్యోగం అని చెప్పేసి ఫస్ట్ ఆ పనిలో పెట్టారండి. అది పోర్టర్ అంటారా, ఏమంటారు ఆ పర్సన్ని?
ఈ డబ్బు మూటలు తీసుకెళ్ళి ఇవ్వటమే. ఎవరికి ఇచ్చిండు? పౌలు గారు. అన్యులలో ఉన్నటువంటి బీదల దగ్గరికి వెళ్ళలేదు, ఎవడు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలే. యెరూషలేం పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ బీదలు ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేశాడు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ తర్వాత కొరింథీ, ఆ తర్వాత రోమా, ఆ తర్వాత గలతీ, ఆ తర్వాత ఇంకా తెస్సలోనిక, కొలస్సీ, ఎఫెస్సీ, ఫిలిప్పు, సార్దిస్సు, లవోదోకియా, ఫిలదెల్ఫియా, అన్ని సంఘాలన్నీ కూడా తిరుక్కుంటూ ఈ డబ్బు సంచులు మొత్తం అందరికి ఇచ్చుకుంటూ వచ్చాడు. బీదలకి సహాయం చేసే ఆ పని, ఆ మూటల బాధ్యత అప్పచెప్తే ఆ కార్యక్రమాన్ని చేశాడు. బయట వాళ్ళ దగ్గరకు పోలేదు. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము. అపోస్తుల కార్యము 24వ అధ్యాయం అందరు తీయాలండి. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 17వ వచనం. కొన్ని సంవత్సరాలైన తర్వాత పౌలు గారు అంటాడు చూడండి, అంటే యేసుక్రీస్తు వారి తారాసపడి ఏసిండి గారు ఒక మొట్టికాయ తలకాయ మీద సంఘాన్ని హింసిస్తున్నామని బుద్ధి వచ్చింది అప్పుడు సౌలుకి. ఆ తర్వాత అంటాడు అన్నమాట, కొన్ని సంవత్సరములైన తర్వాత నేనంటే పౌలు, నేను నా స్వజనులకు అంటే ఇశ్రాయేలీలు, నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించటానికి వచ్చా నేను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నా స్వజనులకు సహాయం చేశా, ఎందుకంటే వారి బీదలు. క్రీస్తు సంఘంలోనే ఉన్నారు, వారు సంఘ సభ్యతను కలిగి ఉన్నారు, వారు నా సహోదరులు. నేనేం చేశానంటే మూటలు పట్టుకొని దాన ద్రవ్యములు అన్నీ కూడా హెల్ప్ చేయడానికి వచ్చా నేను. చేశాడు, కొంతకాలం చేసిండు. ఆ తర్వాత ప్రియులరా, ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటాన్ని బట్టి దేవుడు ఆయన్ని అద్భుతమైన రీతిలో హెచ్చించాడు. ఏం చేసిండు తెలుసా? పౌలు భూమిని తలకిందులు చేసేటువంటి వాడి స్థాయికి వెళ్ళిపోయాడు. మూటలు మోసినవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమిని తలకిందులు చేసే పొజిషన్కి వచ్చాడు. మిగతా సీనియర్లైన 12 మంది అపోస్తలను అక్కడికి నెట్టిండు, సేవలోకి వచ్చేసాడు. మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యాడు ఒక్కొక్కడు. బీదలకి సహాయం చేసే పనిలో నిమగ్నమైపోయాడు. ఆ బీదలు క్రైస్తవులలో, ఇశ్రాయేలులోటువంటి బీదలు. 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయం తీయాలి. రోమపత్రిక 15వ అధ్యాయం 26వ వచనము. ఏలయనగా యెరూషలేములో ఉన్న, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము. అది పాయింట్ అండి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, క్రీస్తు సంఘములో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, అంటే మాసిదోనియా క్రీస్తు సంఘం వారును, అకయా క్రీస్తు సంఘం వారును కొంత సొమ్ము సందా వేయడానికి ఇష్టపడ్డారు. ఏం చేశారండి? మాసిదోనియా వారు, అకయ వారు చందాలు గ్యాదర్ చేశారట, డబ్బు గ్యాదర్ చేశారట. ఎందుకు? యెరూషలేములో ఉన్న బీదలైన సహోదరులకి చేయాలని గ్యాదర్ చేసి పంపించేసి వాళ్ళకి సప్లై చేశారు. సువార్తలనే కానీ పత్రికలనే కానీ ఎక్కడైనా సరే మీరు స్టడీ చేస్తే దేవుని పిల్లలు ఏ ఒక్క అన్యజనాంగములో ఉన్న బీదలకు సహాయం చేయలేదండి. ఇది అపోస్తలుల బోధ, డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. ప్రవీణ్ అర్థమవుతుందా? డాక్ట్రిన్ ఆఫ్ అపోస్తల్, అపోస్తలుల బోధ ఇది. అపోస్తలుల బోధలో మనం ఉండాలి. అపోస్తలుల బోధని మినిమైజ్ చేసేసి ఎక్కడికో వెళ్తున్నాం మనం, మన దగ్గర డబ్బులు అని చెప్పేసి వాడికి వీడికి పనికి మాలిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి వెళ్తున్నాం. ఏంటిది? నీకు ఏం తెలుసు అసలు? బైబిల్ ఏం ఆలోచిస్తున్నావు? ఎవడికి పడితే వాడికి చేయకండి సహాయం. సబ్జెక్టు తెలవనప్పుడు ఒక లెక్క,
తెలిసిన తర్వాత మరొక లెక్క. దీన్నే పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. కనపడ్డ ప్రతి వాడికి నువ్వు సహాయం చేసుకుంటే వెళ్ళటమేనా? చేస్తావు నేను గొప్ప పని చేస్తున్నాను ఫీల్ అవుతున్నావా? ఎంత తప్పు చేస్తున్నావో సత్యం తర్వాత వెళ్తుంది మనం ఎంత తప్పు చేస్తున్నామో. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను, సహకరించండి, కొంచెం స్పీడ్గా ఉరుకుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుడు అన్నాడా, బయట సహోదరుడు అన్నాడా? ఇప్పుడు నేనున్నాను, నాకు సహోదరుడు ఎవరు ఇక్కడ? ప్రసంగ బ్రదరు, ప్రవీణ్ బ్రదరు అండ్ ప్రదీప్ బ్రదరు, అలాగే మన రవీందరు సహోదరులు ఉన్నారు. నాకు మీరు సహోదరులు, మీకు నేను సహోదరుని. ఇదే అంటున్నాడు యోహాను గారు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగా నిలుతుందని మీరు అనుకుంటున్నారు? అధ్యక్ష అంటాడు, నీ సహోదరుడు బాధపడుతుండే కదా, ఇబ్బంది పడుతుండే కదా, బిజినెస్లో, ఉద్యోగంలో, బట్టలు లేక, అది లేక, ఇది లేక బాధపడుతుండే, నీకు తెలుసు, నువ్వు చూస్తూనే ఉంటున్నావు, నువ్వు గమనిస్తూనే ఉంటున్నావు, రోజు గమనిస్తూనే ఉంటున్నావు. మరి గమనించి నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సహాయం చేయాలంటున్న ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? లేకపోతే సహాయం చేయట్లేదంటే అదొక లెక్క. ఉన్నాయి కదా, ఉన్న తర్వాత నువ్వు ఎందుకు చేయట్లేదు? ఇదే రేపు అడిగేది. ఉన్న తర్వాత కూడా నీ సహోదరుడు తిండికి లేకుండా బాధపడుతున్నాడు, పస్తులు ఉంటున్నాడు, నువ్వేం పండగ చేసుకుంటున్నావు, బిర్యానీతో తింటున్నావు, ఎందుకు వాని గురించి ఆలోచించట్లేదు? యూ షుడ్ థింక్ అబౌట్ హిమ్, అబౌట్ ది ఫ్యామిలీ. ఎవరి పని చేయటలే, ఘోరంగా ఉంది. లేఖనాలన్నీ ఒక పక్కకు ఉంటున్నాయి, మన జీవన శైలి ఏమో మరొక పక్కగా ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలోకి వెళ్దాము. 11వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 27 నుంచి 29. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయ పట్టణానికి వచ్చారు. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బయటవాడు కాదు, మళ్ళీ యోదయ పట్టణములో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి సహోదరులు అన్నమాట. యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలుగా పిలువబడుతున్న పౌలు అను వారి చేత, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పెద్దల యొద్దకు దానిని పంపిరి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, టార్చ్ చేసి చూడండి దేవుని పిల్లలారా. క్రైస్తవులలో ఉన్నటువంటి బీదల గురించే ఆలోచించారు తప్ప, బీదలకే సహాయం చేశారు తప్ప, వీళ్ళని పక్కకు పెట్టి ఎక్కడికి వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు. కరోనా టైంలో చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు, అన్న మేము ఇంట్లో పులిహార చేస్తున్నామన్నా, పండ్లు కొనుక్కొని వచ్చామన్నా, బ్రెడ్ ప్యాకెట్లు కొనుక్కొని వచ్చామన్నా, అది కొనుక్కొని వచ్చామన్నా. ఎందుకు అన్నా? తిండి లేక ఇబ్బంది పడుతున్నారు కదన్న, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లలో, కాలవడ్డున, అక్కడ ఇక్కడ.
వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటున్నాం అన్న. ఏం చెప్పాలి అప్పుడు నేను? మీకు తెలుసో తెలదో చెప్తున్నాను, వీళ్ళ దగ్గర లేని సబ్జెక్ట్, ఈ జ్ఞానం అంతా నాకు ఎప్పుడో ఉందండి, నా బ్రెయిన్లో ఉన్నది. నేను ఎందుకు ఓపెన్ కానంటే, ప్రసంగిలో ఒక మాట ఉంది, వాళ్ళ ముందు ఈ జ్ఞానాన్ని ప్రదర్శిస్తే వాళ్ళ దృష్టికి మనం వెర్రి వాళ్ళం అవుతాం. బీదవాని జ్ఞానము తృణీకరింపబడుతుంది. మీరు చేసే పనికి స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఉన్నాయా అని అనొచ్చు నేను. వాడు వింటాడా? ఆ తిమ్మిరి ఎలాగుంటా తెలుసా? అప్పుడు చెయ్యాలి ఏదో ఎరగదీయాలి కరగదీయాలి అనుకుంటారు. ఏముండదు. దేవుని పిల్లలారా, వెళ్ళారు, అనేక మంది చేశారు, నేను ఎవరికి చేయలేదు. నాకు తెలుసు కదా, నేను ఎవరికి చేశా. నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేశా. ఎవరికి చేయాలో వారికి చేశా. దేవుని కాన్సెప్ట్ గ్రహించినప్పుడు గ్రంథాన్ని దాటి ఏ వ్యక్తి కూడా ప్రియులారా ప్రవర్తించడు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నాడు యూదుల మధ్యలో. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక సమరయ స్త్రీ వచ్చి ఒక సమరయ స్త్రీ మా దగ్గర కూడా వచ్చేసి మాకు కూడా వాక్యం చెప్పి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా ప్రభువా. అర్థమవుతుందా? కీ పాయింట్ ఇస్తున్నాను, ముగింపు మాటలు. మా దగ్గర కూడా వచ్చేసి మాకు కూడా జ్ఞానం చెప్పొచ్చు కదా, మేము కూడా పరలోకం వెళ్తాం కదా, మా ఆత్మను మేము కూడా శుద్ధి చేసుకుంటాం కదా అని ఒక సమరయ స్త్రీ అంటది. తప్పన్నదా? ఏం చేయాలి అప్పుడు? చెప్పాలి. పాపం ఆడబిడ్డ అడిగింది, ఖచ్చితంగా వెళ్ళి మనం సహాయం చేయాలి, అన్నం పెట్టాలి, రొట్టెలు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి జ్ఞానంతో ఆలోచించి ఏసు వెళ్ళి చేయాలి. చేసిండా? ఈ ట్రాక్ అంతా తెలుసు యేసుకి. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము అందరు తీయాలండి. 24 కానుంచి. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. అయినను ఆమె వచ్చి, ఆయన అంత సూపర్ తీరి చెప్పినా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు నువ్వు సహాయము చేయమని ఒక ఆడబిడ్డ అడిగను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు, నీకు సబ్జెక్టు తెలియదు అని చెప్పేశాడు. పిల్లల నోటి దగ్గర ఉన్న రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు మీకు వేయటం కుదరదు. ఇలా ఎంత జ్ఞానం అని తెలుసా అండి? ఈయన అక్కడ రాంగ్ ట్రాక్ దిగిండంటే ధర్మశాస్త్రం అంతా తప్పు అయిపోయింది. వాళ్ళ నాన్న చెప్పి పంపించిందంతా కూడా ఫెయిల్ అయిపోయింది. జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. అక్కడ కరగలే, ఒక ట్రాకులో వచ్చిండు తప్ప ఆజ్ఞ అతిక్రమించలే. దేవుని పిల్లలారు పాపం అడిగిందిలే, ఆకలితో బాధపడుతుందిలే, ఇద్దాములే, అద్భుతాలు చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది, ఇక్కడ చేసి వీళ్ళని సాద్దాములే అని అనుకోలే. కాంప్రమైజులు లేవు ఆయన దగ్గర. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు అంటాడు. సైలెంట్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ సబ్జెక్ట్ అంటారు దీన్ని. సెన్సిటివ్ సబ్జెక్ట్. బీదలు ఎవరు? యేసుబాబు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాడు, ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఏనాలా తీరెట్టే చెప్పేటానికి ఎస్కేప్. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొరింథీ పత్రిక కానీ గలతీ పత్రిక కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా, రోమా ఎక్కడికి వెళ్ళినా సరే, క్రైస్తవులు
క్రైస్తవులలో ఉన్న బీదలకు మాత్రమే సహాయం చేశారు, అంతే. అక్కడొకటి ఒకవేళ చేస్తే చేయొచ్చు, నేను కాదంటలే, కానీ అది గ్రంథ పరిధిలో లేని కాన్సెప్ట్. మనం కూడా చేయొచ్చు. పొద్దున్న మా ఇంటికి రూపాయి భిక్షం వస్తాడు, మా మిస్సెస్ ఏం చేద్దాం, రూపాయి భిక్షం వస్తున్నాడు, వెళ్ళి రూపాయి వేసి రాపో ఉంటుంది, ఆమె వేసేసి వస్తా, అంతవరకే, ఎక్కువ కాదు. సిచ్యువేషన్ బట్టి మనం మూవ్ కావాలి, కానీ 100% బీద క్యాండిడేట్ అని మనం వెళ్ళి చేయకూడదు బయట వారికి ఎవరికి కూడా. ఫస్ట్ నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, నీ సహోదరులు ఉన్న బీదల గురించి ఆలోచించు. మనకి లైఫ్ నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మన దగ్గర ₹1 కూడా లేదు, జస్ట్ ఇవ్వు, ₹1, ₹2 ఇవ్వు. నువ్వు సహాయం చేయడాన్ని బట్టి కొంచెం గ్రోత్ అవుతాడు కదా. గుంటలో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు చెయ్యిచ్చును అనుకో, లేస్తాడు కదా. ఈ స్పిరిట్ ఉందా అండి క్రైస్తవులలో? ఉందా? క్రైస్తవులలో ఈ స్పిరిట్ లేదు. చాలామంది ఏమంటారంటే, దావీదు అన్నాడు కదా, అప్పుడు ఏమన్నాడు దావీదు? నా గిన్నె నిండి పొర్లుచున్నదని అన్నాడు ఆయన. నా గిన్నె ఇంకా నిండలేదు, నిండినప్పుడు కదా, పొర్లినప్పుడు కదా బయట వారి గురించి ఆలోచించేది అంటారు చాలామంది క్రైస్తవులు. గిన్నె నిండేది ఎప్పుడు, అది పొర్లేది ఎప్పుడు, బయటికి దిగేది ఎప్పుడు, అది పొయ్యేది ఎప్పుడు, దాన్ని బేస్ చేసుకుని బ్రతికేది ఎప్పుడు, ఈ లోపల స్విచ్ ఆఫ్ అయిపోతాం మనం. కాబట్టి చేయగలిగిన పొజిషన్లో మనం ఉంటే ఖచ్చితంగా క్రైస్తవులలో ఉన్నటువంటి బీదలకి ఏదో రకంగా సహాయం చేసుకుంటూ వెళ్ళటమే. అపోస్తుడైన పౌలు గారు సంఘం అంతా కూడా, సంఘంలో ఉన్న బీద వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసి సహకరించుకుంటూ వెళ్ళారు. బట్టలు లేని వారికి బట్టలు, డబ్బులు లేని వారికి డబ్బులు, ఏది ఎవరికి అక్కరగా ఉన్నదో అపోస్తుల కార్యం మీరు చదివితే వాళ్ళ అక్కర్లు మొత్తం క్లియర్ చేశారండి. సమానత్వాన్ని సెట్ చేశారు వారు 1వ శతాబ్దంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలు ఎవరు? ఏ బీదలకు చేయాలి మనం? భూమండలం మీద ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న బీదలకు కాదు, గ్రంథం సపోర్ట్ చేయటలే. క్రైస్తవులలో ఉన్న బీదలకు మాత్రమే సహాయం చేయాలి. ఇదే యెహోవా వాక్ జాన్సన్ ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది. రేపు నేనే రెస్పాన్సిబిలిటీ దీనికి. ఆయన మనసు ఏంటో నాకు తెలుసు కనుక యాజ్ ఇట్ ఈస్గా మీకు నేను తెలియచేశాను. కాబట్టి ప్రియులరా, గతః అయిపోయింది, తెలియదు చేసేసాం. తెలియక తప్పు చేస్తే ఓకే, తెలుసు కదా, తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనోళ్ళని పక్కకు పెట్టేసి బయటికి వెళ్ళిపోయి, అయ్యేవాడు పాపం భేదవాడుగా ఉన్నాడు, వెళ్ళి సహాయం చేద్దాం, బట్టలు ఇద్దాం, అన్నం పెడదాం అంటే వాడే రేపు నీకు బంధం పెడతాడేం కదా. వాడే యాంటీగా మారి నిన్ను వేసేస్తే, సాతాను వాడినే వాడుకొని నిన్నే లేపేయాలని చూసేస్తే ఏంటి పరిస్థితి? సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్ 4 brethren. వీ షుడ్ థింక్ అబౌట్ అవర్ బ్రదరన్స్ ఓన్లీ. మన మధ్యలో ఉన్న వారి కోసమే మనము ఆలోచించి సహాయం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.